నిశ్శబ్దమైన ప్రాంగణంలో క్లియో ద క్యాట్ మరియు బ్రూనో ద డాగ్ నివసించారు. వారు పొరుగువారు, కానీ నిజంగా స్నేహితులు కాదు. నాకు శాంతి మరియు నిశ్శబ్దం అంటే ఇష్టం. బ్రూనో బిగ్గరగా చేసే అరుపులు నన్ను ఎప్పుడూ కలవరపెడతాయి. క్లియో ఎప్పుడూ నాతో మాట్లాడడు. బహుశా ఆమె నన్ను అస్సలు ఇష్టపడకపోవచ్చు. ఒకరోజు బలమైన గాలి వల్ల క్లియోకు ఇష్టమైన నూలు బంతి ఎగిరిపోయింది. అది నేరుగా గేట్ వైపు దొర్లింది. అయ్యో, నా బంతి! క్లియో స్పందించేలోపు బ్రూనో పరిగెత్తుకుంటూ వెళ్లి దానిని తన నోటిలో మెల్లగా పట్టుకుని తిరిగి తెచ్చాడు. ఇదిగో క్లియో, అది దొర్లడం నేను చూశాను. ధన్యవాదాలు బ్రూనో. నేను నిన్ను తప్పుగా అంచనా వేశాను. నిజానికి నువ్వు చాలా దయగలవాడివి. ఆ రోజు నుండి వారు మంచి స్నేహితులు అయ్యారు. ఈ కథ ఒక సత్యాన్ని రుజువు చేస్తుంది: తొందరపడి ఎవరిని అంచనా వేయకూడదు. మంచి అనేది అందరిలోనూ ఉండొచ్చు. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.